ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ డాక్టర్ వకీల్ సాబ్కి ఎలా ఉంది? స్నేక్ బైట్ అయిన తర్వాత 1 అవర్ లోపు తీసుకొని రావాలి. బట్ బ్యాడ్ లక్, మీరు 1 అవర్ దాటిన తర్వాత తీసుకొచ్చారు. మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత గాడ్స్ గ్రేస్. డాక్టర్ గారు, మా మనవడికి ఏమీ ప్రమాదం లేదు కదా? పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. బ్రతుకుతాడన్న అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎనీ మూమెంట్ ఏమైనా జరగచ్చు. 1 అవర్ గడిస్తే తప్ప అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేం. డాక్టర్ పృథ్వీ, 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 నా మనవడు బ్రతుకుతాడో లేదో తెలియదంట. ఆ దుర్మార్గుడు డబ్బు కోసం వాడి ప్రాణాలతోనే చెలగాట వాడాడు. మనమే చేతులారా వాడిని చంపేసుకుంటున్నాము. మీరు భయపడకండి, వకీల్ సాబ్కి ఏం కాదు. మన దగ్గరికి క్షేమంగా వస్తారు. ఇంకా ఎక్కడ తిరిగి వస్తాడే? వాడి ప్రాణాన్ని కాపాడాల్సిన డాక్టరే తిరిగి వస్తాడని నమ్మకం లేదని చెప్పిన తర్వాత ఏ నమ్మకంతో బ్రతికుండాలే? దేవుడా, నా మనవడి బదులు నన్ను చంపినా పర్వాలేదు, నన్ను తీసుకుపో స్వామి. నేను బ్రతకలేను, నా మనవడు లేకుండా నేను బ్రతకలేను. అయ్యో పృథ్వీ, మా అందరికి ధైర్యం చెప్పాల్సింది నువ్వే ఇలా డీలా పడిపోతే మా పరిస్థితి ఏంటమ్మా? దయచేసి అర్థం చేసుకోమ్మా. పృథ్వీకి ఏం కాదమ్మా. అవునమ్మా, నా అల్లుడు బతుకుతాడు. వాడు నిండు 100 ఏళ్ళు చల్లగా ఉంటాడమ్మా. బావకేం కాదు మమ్మా, బావ ప్రాణాలతో తిరిగొస్తాడు. భగవంతుడా, నీకేం అన్యాయం చేశావని మాకెంత శిక్ష విధించావు? సావిత్రి, అయ్యో, ఏం పాపం చేశావని నా బిడ్డను నాకు దూరం చేస్తున్నావు? నీకు ప్రాణాలు కావాలంటే నా ప్రాణాలు తీసుకెళ్ళు స్వామి, నన్ను చంపే స్వామి. నా కొడుకుని బ్రతికించు, నా కొడుకు బ్రతకాలి, నా కొడుకుని బ్రతికించు స్వామి, నా కొడుకుని బ్రతికించు. పృథ్వీ, వకీల్ సాబ్, మిమ్మల్ని నన్ను విడదీసే శక్తి ఈ భూమి మీద లేదు. నిన్ను నాకు దూరం చేయాలని ఆ యముడు ప్రయత్నించొచ్చు, కానీ మీ మీద నాకున్న ప్రేమ ఆ యమపాసం కన్నా గొప్పది, ఆ యముడు కన్నా బలమైనది. మీరు బ్రతుకుతారు వకీల్ సాబ్, మీరు బ్రతకాలి. పున్నమి తిరిగొచ్చాను అని నవ్వుతో నా కోసం రావాలి. ఆ చిరునవ్వు నేను చూడాలి. ఆ నవ్వే నేను చూడలేకపోతే ఏ జన్మ నాకెందుకు వకీల్ సాబ్? మీ ప్రేమ పొందని బ్రతుకు నాకెందుకు? పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అమ్మా నాన్న ప్రేమని తప్ప నిన్నేమీ అడగలేదు. నా కష్టైశ్వర్యాలు ఇవ్వమని, భోగభాగ్యాలు ఇవ్వమని ఏనాడు నేను నీ ముందు చేతులు చాపలేదు. మరెందుకు స్వామి, మరెందుకు నా మీద పగబట్టావు? ఎందుకు నా మీద కక్ష పెంచుకున్నావు? నా జీవితంతో ఆడుకుంటున్నావు.
నిన్నకేం ద్రోహం చేశాను? ఏం అన్యాయం చేశాను? నా భర్త నాకు ఆరో ప్రాణం స్వామి. ఆయన నాకు దూరం అవుతారంటే నేనెవరి కోసం బ్రతకాలి? ఎందుకు బతకాలి? నాకొద్దు. నా భర్త లేని జీవితం నాకొద్దు. ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు, లేకపోతే నా భర్తని బ్రతికించు. లేదంటే నన్ను కూడా చంపేయ్, నన్ను కూడా చంపేయ్, చంపేయ్. పున్నమి సావిత్రి, పున్నమి ఇప్పుడే బయటికి వెళ్ళింది. చంపేయ్, చంపేయ్, చంపేయ్. అమ్మ పున్నమి, పున్నమి ఆగమ్మా. చంపేయ్. అమ్మ పున్నమి, ఆగు. పున్నమి, ఆగు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఆగు పున్నమి, నన్ను ఏంటమ్మా ఈ పిచ్చి పని? అయ్యో పున్నమి, పృథ్వీ స్పృహలోకి వచ్చాడమ్మా. బతికే ఉన్నాడు. అత్తయ్య, ఏంటత్తయ్య మీరు చెప్పేది? అవునమ్మా. మీరు చెప్పేది నిజమా? అవును, పృథ్వీ స్పృహలోకి వచ్చాడు. అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. పృథ్వీ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని చెప్పారు. వెళ్దాం. పదమ్మా. పృథ్వీ, నాయనా పృథ్వీ. అమ్మా, మీ మనవడు అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. అలాగే డాక్టర్. ఓకే, సో థ్యాంక్ యూ. మచ్. పృథ్వీ, పృథ్వీ నా బంగారం. నాన్న పృథ్వీ, నీకు ఏమవుతుందోనని నేనెంత కంగారు పడ్డానో తెలుసారా? ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదురా. మాకదే చాలు. అయినా నువ్వే నానమ్మను వదిలి వెళ్ళిపోతావారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.